హే గైస్, మనందరి కోసం మళ్ళీ ఒక జాబ్ ఆపర్చునిటీతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మన జాబ్ ఆపర్చునిటీ దేంట్లో అంటే అమెజాన్లో. అమెజాన్ అనేది మంచి ఎంఎన్సీ కంపెనీ, మనందరికీ తెలుసు. చాలా వాల్యూ కూడా ఉంటుంది మన రెజ్యూమ్కి. మన సీవీలో మన ఎక్స్పీరియన్స్ అమెజాన్లో వర్క్ చేసినామని ఉంటే సో ఈజీగా హైర్ చేసుకుంటారు వేరే కంపెనీస్ వాళ్ళు. సో యాజ్ ఎ ఫ్రెషర్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ అయినా, గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ మీకు ఇంటర్వ్యూ కూడా వర్చువల్లో జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కాకుండా వర్చువల్లోనే జరుగుతుంది అనమాట. అండ్ మీకు రిజిస్ట్రేషన్కి కింద లింక్ అయితే ఇస్తాను, రిజిస్టర్ చేసుకోండి. అండ్ బిఫోర్ దట్ మీకు కొన్ని జాబ్ గురించి డిస్క్రిప్షన్ అంటే చెప్తాను, వాట్ ఈస్ వాట్ అనేది. జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మీకు శాలరీ అలవెన్సెస్ కూడా 30,000 to 35,000 ఉంటుంది అనమాట. అండ్ మీకు వైఫై కూడా ఫ్రీ వైఫై అనమాట. మీరు ఎక్కడున్నా వైఫై రీఛార్జ్ చేసుకోవచ్చు. దే విల్ పే ఫర్ యూ, ఓకేనా. అండ్ సో అమెజాన్ ఇట్ ఈజ్ ఎట్లా అంటే కోడింగ్ అనేది ఎక్కువ అవసరం లేదనమాట. ఈ జాబ్కి కోడింగ్తో సంబంధం లేదు. ఎంఎస్ ఆఫీస్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. సో డిగ్రీ ఎవరైనా సరే బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఎనీ అదర్ బ్యాక్గ్రౌండ్ నాన్ ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ లెట్ us see వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇప్పుడు చదువుదాం స్టెప్ బై స్టెప్, మీకు అర్థమవుతూ ఉంటుంది. లెట్స్ సీ గైస్. సో గైస్, మనకైతే లింక్ ఓపెన్ చేస్తే ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. జాబ్ లింక్ అనేది, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ జస్ట్ ఫోటో ఎలా అప్లోడ్ చేయాలనేది చెప్తున్నారనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్లో మన ఫోటో వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట. ప్లెయిన్గా, నీట్గా, ఇట్లా ఏదైనా డార్క్గా కానీ ఉండొద్దు. ఇద్దరు ఫ్రెండ్స్ దిగొద్దు, ఓకేనా. సో ఒక్కరే దిగి పెట్టుకోవాలి. అండ్ ఇట్లాంటి అప్లోడ్ చేయొద్దు అనమాట అన్వాంటెడ్ ఫొటోస్ అన్నీ. సో జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాట్ ఈజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఒక సెకండ్, ఎందుకంటే లోడింగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి, జాబ్ రోల్ వచ్చేసి ఏఐ అసోసియేట్ హైదరాబాద్ 6 months కాంట్రాక్ట్ రోల్ అనమాట ఇది. సో మనకి జాబ్ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏందనేది మీరు ఇక్కడ డీటెయిల్గా చదువుకోవచ్చు, ఓకేనా గైస్. మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫామ్ది. మీరు ఒకసారి వాట్ ఆర్ ద రోల్స్ అనేవి మీరు చూసుకోండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైం పడుతుంది. ఇదంటే 6 months కాంట్రాక్ట్ రోల్ గైస్, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనం వాళ్ళ వర్క్ని టైం టు టైం కంప్లీట్ చేసి ఇవ్వాలన్నమాట. అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలన్నమాట. అబిలిటీ టు అనోటేట్ వీడియో బేస్డ్ జాబ్స్ ఫర్ ప్రొలాంగ్ టైం. ఇది ఎట్లా అంటే లైక్ వీడియోని అనలైజ్ చేసే టైప్ అనమాట. సో వీడియో చూసి దాన్ని అనలైజ్ చేసి దానిపైన మనం రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే సో మోడిఫికేషన్స్ బేస్డ్ అలాంటి టైప్ ఆఫ్ జాబ్ అనమాట. సో అబిలిటీ టు వర్క్ విత్ రిమోట్ టీమ్స్ అండ్ ఎక్సెప్షనల్లీ గుడ్ టీమ్ ప్లేయర్. సో మనమంతా టీమ్ ప్లేయర్ మంచిగా వర్క్ చేసే కెపాసిటీ ఉండాలన్నమాట. సో మనకేంటంటే 24/7 అంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. 9 hours జాబ్ ఇది. 9 hours డ్యూటీ అంటే 1 hour ఫర్ మనకి ఎట్లాగో లంచ్కి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ ఆఫ్స్ అనేటివి ఉంటాయి అనమాట. రొటేషనల్ 2 consecutive డే ఆఫ్స్ అంటే మనం ఏంటంటే 5 days వర్కింగ్ వీక్ అంటే 5 days వర్క్ చేయాలన్నమాట వీక్లో. మనకి సాటర్డే సండే అనేది ఉండదన్నమాట, లైక్ జాబ్ ఆఫ్ డ్యూటీ. నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉండాలన్నమాట. ఓకే, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే కానీ హైదరాబాద్లో ఉండాలన్నమాట. బేసిక్ అబౌట్ ద టీమ్ వచ్చేసి ఇదంతా మీరు చూసుకోండి. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి గుడ్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ పైన గుడ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ ఈ వీడియో అంటే ఈ జాబ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫర్డ్ అనమాట, ఓకేనా. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్ అనేటివి ఉండాలన్నమాట. ఐ ఫర్ డీటెయిల్, ఓకేనా. గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్లో మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ డెమాన్స్ట్రేబుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నెట్ అబిలిటీ, ల్యాప్టాప్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. కంప్యూటర్స్ గురించి బేసిక్గా తెలిసి ఉండాలి. సో అప్లికేషన్స్ కొన్నిటి గురించి తెలిస్తే దట్ ఈస్ ఎనఫ్ అనమాట. అండ్ జాబ్ క్లోజ్ చేసేసినామంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ నెక్స్ట్ సోర్స్ డీటెయిల్ మనకి హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అని మనకి దేని నుంచి తెలిసిందంటే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కానీ,
మీకు క్యాంపస్ కానీ అదర్స్ కానీ ఏదో ఒకటి క్లిక్ చేసేసుకోండి. అండ్ ఇదంతా ఫుల్గా మీరు ఇదంతా అప్లోడ్ చేసేసుకోండి గైస్. ఇదంతా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి, అడ్రస్ డీటెయిల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ డీటెయిల్ కానీ, ఓకేనా, అదర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఎంటర్ చేసేసేయండి. అండ్ మీకు డాక్యుమెంట్స్ అంటే CV కానీ అప్లోడ్ చేసేసేయండి అన్న. ఫోటో కూడా ఇంతకుముందు చెప్పినా కదా, మంచి ఫోటో దిగి అప్లోడ్ చేసేసేయండి. అండ్ డిక్లరేషన్ కొట్టేసి బై టిక్ కొట్టేసేయండి. ఇలా టిక్ మార్క్ పెట్టేస్తే మీకు ఇదంతా ఓకే. నెక్స్ట్ సబ్మిట్ కొట్టేసి సబ్మిట్ అయిపోయినట్టే గైస్. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. సో గైస్ మీకు ఫర్దర్గా మీరు కానీ సరే షార్ట్ లిస్టెడ్ అయితే మీకు మెయిల్ అనేది వస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ, బై బాయ్.